యూట్యూబ్ చరిత్రలో ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అన్న వాళ్ళు ఉంటారా? మనం ఉన్నాం. నాకైనా, ఈ వీడియో ఎడిట్ చేసే ఎడిటర్కైనా, ఎవరికైనా సరే ఒకటే కావాలి, భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా అని ఒక్క కామెంట్ కావాలి. మాకు ఇంకేం వద్దు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నది వీడియోస్ చేయడానికి తప్ప డబ్బుల కోసం, వ్యూస్ కోసం, రెవెన్యూ కోసం కాదు. సో సబ్స్క్రైబ్ వద్దు, భారత్ మాతాకి జై ఐ లవ్ ఇండియా అని ఒక్క కామెంట్ చేయండి. ఇంత అడుగుతున్నా రిక్వెస్టింగ్గా. సో ఒక్క కామెంట్ 1000 కామెంట్లు టార్గెట్ చేసుకున్నాం. సో దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఉత్తరప్రదేశ్లో ఆది యోగిత్యానాథ్ యొక్క లెక్క ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు దేశంలో 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. ఓటర్ల జాబితాని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి వాషింగ్ మిషన్లో వేసి శుభ్రంగా ఉతికి రొటేట్ చేసి దాంట్లో ఉన్నటువంటి మురికినంతా బయటికి తీసి దాన్ని శుద్ధీకరించి ఎండబెట్టి ఆరేసేటువంటి ఒక కార్యక్రమాన్ని 12 రాష్ట్రాల్లో జరుగుతుంది. అందులో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈ ప్రక్రియతో పాటుగా నేపాల్ నుంచి అక్రమంగా చొరబడి ఉత్తరప్రదేశ్లోని సరిహద్దు జిల్లాలు అంటే గౌతమ్ బుద్ధ నగర్ వరకు గోరఖ్పూర్ నుంచి ఈ సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర అంటే బెహరాయిచ్ అని, పీలీభీత్ ఇట్లా కొన్ని జిల్లాలు ఉంటాయి. నేపాలీ యొక్క అక్రమ చొరబాటుదారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలామంది వ్యక్తులు దక్షిణం వైపు వచ్చి ఉత్తరప్రదేశ్లో సెటిల్ అవుతూ ఉంటారు. వాళ్ళ భయాన్ని తొలగించి వాళ్ళ చొరబాట్లు తొలగించేటువంటి ప్రక్రియను చేపట్టింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నుంచి బంగ్లాదేశీ చొరబాట్లు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులు దాటిపోయే ప్రయత్నం చేయడానికి వస్తున్నటువంటి కొంతమంది, అంటే బంగ్లాదేశ్కి వెనక్కి వెళ్ళిపోవడానికి భయపడుతున్నటువంటి కొంతమంది ఇస్లామిక్ చొరబాటుదారులు ఇటు ఉత్తరప్రదేశ్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విషయాన్ని గమనించినటువంటి యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చేపట్టాలి. దానితో పాటు ఎవరైతే బంగ్లాదేశ్ మూలానికి లేదా పాకిస్తాన్ మూలానికి లేదా రోహింగ్యా మూలానికి లేదా నేపాల్ మూలానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్లో పెట్టాలి అని చెప్పి సీరియస్ ఆదేశాలు జారీ చేశాడు. ఇప్పుడు వరకు ఈ తరహా కేవలం అస్సాంలో మాత్రమే ఉన్న డిటెన్షన్ సెంటర్స్. కాబట్టి అస్సాంలో డిటెన్షన్ సెంటర్స్తో పాటు అదనంగా ఉత్తరప్రదేశ్లోని ప్రతి జిల్లాల్లో కూడా ఒక డిటెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి సందిగ్ధమైనటువంటి వ్యక్తులు, బంగ్లాదేశ్ మూలాలు, రోహింగ్యా మూలాలు, నేపాలీ మూలాలు, పాకిస్తాన్ మూలాలకు చెందినటువంటి వాళ్ళు కనుక దొరికినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేసి ఈ డిటెన్షన్ సెంటర్లో ఉంచాలి. వాళ్ళని తర్వాత బంగ్లాదేశ్ పంపించడము, పాకిస్తాన్ వాళ్ళైతే పాకిస్తాన్కి పంపించడం, నేపాల్ వాళ్ళైతే నేపాల్కి పంపించడము, అక్రమంగా ఈ దేశంలో ఉన్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని డిపోర్టేషన్, వాళ్ళ మీద శిక్షలు కూడా విధించి అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సీరియస్ ఆదేశాలని నవంబర్ 24వ తారీఖు జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో అందరూ జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా మెజిస్ట్రేట్స్ అంటారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలను ఆయన జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో శాంబిలి, నోయిడా, సుల్తాన్పూర్ ఈ ప్రాంతాల్లో అలీగర్ అని కూడా అంటారు. సో ఇక్కడ బంగ్లాదేశీ మూలాలకు చెందినటువంటి ఇస్లామిక్ చొరబాటుదారులు చాలా మంది ఉన్నారనేటువంటిది ఆరోపణగా ఉంటూ వస్తుంది. పాకిస్తానీ మూలానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా బంధువుల్ని కలవడానికన్నా పాస్పోర్ట్ గడువు దాటిపోయిన కూడా ఉత్తరప్రదేశ్లో దాక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ముస్లిం జనాభా అత్యధిక ఉన్నటువంటి జనాభా, అంటే శాతం పరంగా కాదు సంఖ్యాపరంగా చూసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్లో ఉంటారు. ఉత్తరప్రదేశ్ నిజానికి ముస్లిం లీగ్ రాజకీయాల్ని, దేశ విభజనకి కారణమైనటువంటి ముస్లిం లీగ్ రాజకీయాలకి కేంద్ర స్థానం. అందుకని చాలామంది పాకిస్తాన్తో సంబంధం ఉన్నవాళ్ళు ముజాహిర్లు అయ్యారు, కొంతమంది మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళని కలవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు పాస్పోర్ట్ గడువు తీరినా కూడా ఇక్కడే నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏరివేయాలి అని యోగి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నిజంగా నరేంద్ర మోడీ కూడా, అమిత్ షా కూడా బిత్తరపోయేలాగా వాళ్ళ చేతి దండం పెట్టేలాగా ఉందని చెప్తున్నారు. అందుకే అడుగుతున్న, భారత్ మాతాకి జై, ఐ లవ్ ఇండియా రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. అసలు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో మీకున్నటువంటి అవగాహన కూడా కింద కామెంట్ చేయండి.